నమస్తే పిల్లలు, హెచ్ఏఎస్ బాలవానికి స్వాగతం. మనం కలిసి హిందూ ధర్మం గురించి తెలుసుకుందాం. పిల్లలు, ఈరోజు మనం ఒక వింతైన పాము మరియు ఒక పిసినారి రైతు కథను చెప్పుకుందామా? ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కాని తన పొలంలో ఎంతో కష్టపడేవాడు. పొలంలో ఒక పెద్ద పుట్ట కనిపిస్తుంది. దాని దగ్గర రామయ్య అలసిపోయి కూర్చుంటాడు. అబ్బా, ఈరోజు చాలా ఎండగా ఉంది. కాసేపు ఈ పుట్ట పక్కన విశ్రాంతి తీసుకుంటాను. అప్పుడు పుట్టలో నుండి ఒక సర్పం బయటకు వచ్చి రామయ్య ముందు ఒక బంగారు నాణెం వేస్తుంది. చూసారా పిల్లలు, ఆ పాము మామూలు పాము కాదు, అది ఒక దేవతా సర్పం. రామయ్య కష్టాన్ని చూసి జాలిపడి ప్రతిరోజూ అతనికి ఒక బంగారు నాణెం ఇచ్చేది. రామయ్య ఆ నాణెన్ని చూసి ఎంతో సంతోషించాడు. రామయ్య ధనవంతుడవుతాడు, కాని అతనిలో దురాశ పెరుగుతుంది. ఈ పాము రోజు ఒక నాణెమే ఇస్తోంది. దీని పుట్టలోపల ఇంకెన్ని వేల బంగారు నాణేలున్నాయో. ఎలాగైనా ఈ పామును చంపి పుట్టలోని బంగారాన్నంతా ఒకేసారి తీసుకోవాలి. చూశారా పిల్లలు, రామయ్యకు కృతజ్ఞత ఉండాల్సింది పోయి దురాశ పుట్టింది. ఒకరోజు రామయ్య తన చేతిలో గొడ్డలి పట్టుకొని పుట్ట దగ్గరకు వెళ్లాడు. రామయ్య పుట్టలో చెయ్యి పెట్టబోతాడు. పాము బుసలు కొడుతూ బయటకు వస్తుంది. రామయ్య, నీకు సహాయం చేసిన నన్నే చంపాలనుకున్నావా? నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా? పాము ఒక్కసారిగా బుసకొట్టి రామయ్యను హెచ్చరిస్తుంది. రామయ్య భయంతో వణికిపోతాడు. అమ్మో, నన్ను క్షమించు, నా తప్పు తెలుసుకున్నాను. కాని ఆ రోజు నుండి ఆ పాము మళ్లీ రామయ్యకు కనిపించలేదు. ఒక్క బంగారు నాణెం కూడా దొరకలేదు. రామయ్య మళ్లీ పేదవాడిగా మిగిలిపోయాడు. దురాశ దుఃఖానికి చేటు. మన దగ్గర ఉన్నదానితో తృప్తి చెందాలి. కృతజ్ఞత. మనకు సహాయం చేసిన వారికి ఎప్పుడూ ద్రోహం చెయ్యకూడదు. పిల్లలు, చూశారా, రామయ్య తన దురాశ వల్ల ఉన్న బంగారాన్ని కోల్పోయాడు. అందుకే మనం ఎప్పుడూ అత్యాశకు పోకూడదు. ఈ కథ మీకు నచ్చితే హెచ్జేఎస్ బాలవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.